ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతిరోజు మధ్యాహ్న కాల సమయమున దేవుని వాక్యమును వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఆమెన్. హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, తల్లిదండ్రులు పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని, పిల్లలను మంచి మార్గంలో నడిపించాలని తల్లిదండ్రుల యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రియ సహోదర సహోదరి, తల్లిదండ్రులు చెప్పిన మాటలు పిల్లలు వినాలి. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఏదైనా మంచి కోరి చెప్పినప్పుడు పిల్లలు వినటలేదు, తిరిగి కన్న తల్లిదండ్రులను దూషించున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కోపం వచ్చినా పొరపాటున తండ్రిని అపహసించకూడదు. తల్లి చెప్పిన మాట వినాలి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ తల్లిదండ్రులకు లోబడి వారి మాటను వినండి. వాక్యము తెలియజేస్తుంది, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును. ప్రియ సహోదర సహోదరి, ఈ ఎండాకాల సమయమున వేసవి కాలంలో వృద్ధులైన తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విపరీతమైన వేడి వాతావరణం వలన వృద్ధులైన వారు ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. కావున ప్రియమైన సహోదర సహోదరి, మీ యొక్క తల్లిదండ్రులను జాగ్రత్తగా చూచుకొనండి. మీ తల్లిదండ్రులు వేడి వాతావరణమునకు ఇబ్బంది పడకుండా వారు ఉన్న రూమ్లో ఏసీ ఏర్పాటు చేయండి. ఎండ దెబ్బ తినకుండా చల్లని వాతావరణమును వారికి ఏర్పాటు చేయండి. తల్లిదండ్రులు మనస్సు బాధపడకుండా జాగ్రత్తగా చూచుకొనండి. వారి దీవెనలు ఆశీర్వాదములు మీకు తోడుగా ఉంటాయి. చల్లని కూల్ డ్రింక్స్, చల్లని మజ్జిగ, చల్లని ఐస్ క్రీమ్స్, పుచ్చకాయ ఇలాంటివి మీరు మీ తల్లిదండ్రులకు ఇవ్వండి. తల్లిదండ్రులను బాధకు గురి చేసే వాని కన్ను లోయ కాకులు పీకును అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. మనిషి మనుగడకు దేహములో ముఖ్యమైన అవయవము కన్ను. కనుక కన్ను లేకపోతే ప్రపంచము లేదు, అంతా శూన్యము. అంత ప్రాముఖ్యమైన కన్ను లోయ కాకులు పీకును అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అనగా తల్లిదండ్రులను దూషించే వారి జీవితము అంధకారమయమవుతుంది. వారి జీవితము చివరకు పతనమవుతుంది. జీవితమంతా వేదన, బాధలతో, కష్టాలతో, కన్నీళ్లతో గడుపుతారు. జీవితమంతా సగము అంధకారమయముగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని జరిగించే వారలారా, పొరపాటున మీ తల్లిదండ్రులను దూషించవద్దు, తోలనాడి మాట్లాడవద్దు. ప్రేమతో చూసుకోండి. ప్రియ సహోదర సహోదరి, మీ తల్లిదండ్రుల మనస్సు బాధకు గురి చేయవద్దు. ప్రియ సహోదర సహోదరి, ప్రాముఖ్యమైన ఈ వేసవి కాలంలో, ముఖ్యముగా ఈ వేసవి కాలం అంతా మీ యొక్క తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా చూచుకొనండి. విస్తారమైన ఎండలు, వేడి వాతావరణం కలిగి ఉన్నది. కావున ప్రియ బిడ్డలారా, ఎండలో అటు ఇటు తిరగకుండా ఇంటిలోనే ఉండండి. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, దేవుని వాక్యమును వినండి, చల్లని నీరు త్రాగండి. ఎండ వేడిమికి చెమట విస్తారముగా వస్తుంది. చెమట ద్వారా మన శరీరంలోని నీరు బయటకు వస్తుంది. కావున ప్రియ సహోదర సహోదరి, మంచినీళ్ళు ఎక్కువగా తీసుకొనండి. దాహమైనప్పుడల్లా నీళ్లు త్రాగండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా నడుచుకొని దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు పొందుకొనండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.